నమస్కారం అండి. యాక్సాన్ ఎడ్యుకేషన్కు స్వాగతం. ఆధునిక భారతదేశ చరిత్రలోని 2వ చాప్టర్ భారతదేశ ఆక్రమణలో మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం గురించిన అంశాలను పార్ట్ 19లో నేర్చుకున్నాము. ఈ పార్ట్ 20లో 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం గురించిన అంశాలను నేర్చుకుందాం. 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం. 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగింది? 1802-5. 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగింది? 1802-5. 2వ ఆంగ్లో మరాఠా యుద్ధ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ వెల్లెస్లీ. 2వ ఆంగ్లో మరాఠా యుద్ధ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ వెల్లెస్లీ. ఎవరి కాలంలో మరాఠాలు అనేక సంస్థానాలుగా విడిపోయారు? 1వ బాజీరావు కాలంలో. పూణే పీష్వాలు, నాగ్పూర్ భోంస్లేలు, గ్వాలియర్ సింధియాలు, ఇండోర్ హోల్కర్లు, బరోడా గైక్వాడ్లు. ఎవరి కాలంలో మరాఠాలు అనేక సంస్థానాలుగా విడిపోయారు? 1వ బాజీరావు కాలంలో. పూణే పీష్వాలు, నాగ్పూర్ భోంస్లేలు, గ్వాలియర్ సింధియాలు, ఇండోర్ హోల్కర్లు, బరోడా గైక్వాడ్లు. పీష్వా 2వ బాజీరావు బ్రిటిష్ సహాయం కోరుతూ బర్సైన్ ఒప్పందం చేసుకొనుటకు కారణం ఏమిటి? ఇండోర్ పాలకుడు జశ్వంతరావు హోల్కర్ తనను ఓడించాడని దానికి ప్రతీకారం తీర్చుకొనుటకు. పీష్వా 2వ బాజీరావు బ్రిటిష్ సహాయం కోరుతూ బర్సైన్ ఒప్పందం చేసుకొనుటకు కారణం ఏమిటి? ఇండోర్ పాలకుడు యశ్వంతరావు హోల్కర్ తనను ఓడించాడని దానికి ప్రతీకారం తీర్చుకొనుటకు. లార్డ్ వెల్లెస్లీ ఎంతమంది జనరల్లను మరాఠాపైకి పంపాడు? 2. ఆర్థర్ వెల్లెస్లీ, లేక్. లార్డ్ వెల్లెస్లీ ఎంతమంది జనరల్లను మరాఠాపైకి పంపాడు? 2. ఆర్థర్ వెల్లెస్లీ, లేక్. ఆర్థర్ వెల్లెస్లీ నాగ్పూర్పై దాడి చేసి భోంస్లేలను ఓడించి ఏ ఒప్పందంపై సంతకం చేయించాడు? డియోగాం ఒప్పందం. ఆర్థర్ వెల్లెస్లీ నాగ్పూర్పై దాడి చేసి భోంస్లేలను ఓడించి ఏ ఒప్పందంపై సంతకం చేయించాడు? డియోగాం ఒప్పందం. డియోగాం ఒప్పందం ప్రకారం భోంస్లేలు బ్రిటిష్ వారికి ఏ ప్రాంతాలు ఇచ్చారు? కటక్, బాలాసోర్, వార్ధా నది పశ్చిమాన ఉన్న భూభాగం. డియోగాం ఒప్పందం ప్రకారం భోంస్లేలు బ్రిటిష్ వారికి ఏ ప్రాంతాలు ఇచ్చారు? కటక్, బాలాసోర్, వార్ధా నది పశ్చిమాన ఉన్న భూభాగం. జనరల్ లేక్ గ్వాలియర్పై దాడి చేసి సింధియాలను ఓడించి ఏ ఒప్పందంపై సంతకం చేయించాడు? సుర్జీ అర్జెనగాం ఒప్పందం. జనరల్ లేక్ గ్వాలియర్పై దాడి చేసి సింధియాలను ఓడించి ఏ ఒప్పందంపై సంతకం చేయించాడు? సుర్జీ అర్జెనగాం ఒప్పందం. సుర్జీ అర్జెనగాం ఒప్పందం ప్రకారం సింధియా వాళ్ళు ఏ ప్రాంతాలను బ్రిటిష్ వారికి ఇచ్చారు? జైపూర్, జోధ్పూర్, గోహాద్ కోట, గంగా యమునా నదుల మధ్య ఉన్న భూభాగాన్ని. సుర్జీ అర్జెనగాం ఒప్పందం ప్రకారం సింధియా వారు ఏ ప్రాంతాలను బ్రిటిష్ వారికి ఇచ్చారు? జైపూర్, జోధ్పూర్, గోహాద్ కోటలు, గంగా యమునా నదుల మధ్య ఉన్న భూభాగాన్ని. జశ్వంతరావు హోల్కర్పై బ్రిటిష్ దాడి చేయగా ఏమి జరిగింది? జశ్వంతరావు హోల్కర్ సమర్థవంతంగా తిప్పికొట్టాడు. జశ్వంతరావు హోల్కర్పై బ్రిటిష్ దాడి చేయగా ఏమి జరిగింది? జశ్వంతరావు హోల్కర్ సమర్థవంతంగా తిప్పికొట్టాడు. 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం ఏ ఒప్పందంతో ముగిసింది? రాజ్ఘాట్ ఒప్పందం.
రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం ఏ ఒప్పందంతో ముగిసింది? రాజ్ఘాట్ ఒప్పందం. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో జరిగిన ఒప్పందాలు: బస్సైన్ ఒప్పందం 1802, డియోగామ్ ఒప్పందం 1803, సర్జీ అర్జనగామ్ ఒప్పందం 1803, రాజ్ఘాట్ ఒప్పందం 1805. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో జరిగిన ఒప్పందాలు: బస్సైన్ ఒప్పందం 1802, డియోగామ్ ఒప్పందం 1803, సర్జీ అర్జనగామ్ ఒప్పందం 1803, రాజ్ఘాట్ ఒప్పందం 1805. ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వాటిని లైక్ చేయండి. నిరంతర అప్డేట్స్ కొరకు యాక్సాన్ ఎడ్యుకేషన్కు సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో లెసన్స్ గురించి మీ స్నేహితులకు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.